ఒకానొక సమయంలో ఓ తల్లి కూతుళ్ళు నా దగ్గరకొచ్చారు. చెప్పారు, నాకు జాతకం ఇచ్చారు, జాతకరీత్యా అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు తను ఒంటరిగా బ్రతుకుతోందా అని అడిగాను. అవును స్వామి, మీరు చెప్పినట్టే జరుగుతోంది. ఇప్పుడు కొంతమంది ఈ సూర్యమంగళానికి తమ జాతకాన్ని చూపించుకోవడానికి వచ్చి 99% మందికి వాళ్ళ జాతకాన్ని చూసి జాతకంలో ఉన్న విషయాలు నేను వారికి చెప్తుంటాను. తరువాత మీరేదైనా అడగదలుచుకుంటే నన్ను అడగండి అని అడగగానే ఏం చెప్పమంటారు స్వామి? టీవీలో నాటకం చూసినట్టుగా మీరే అంతా చెప్పారు, ఏదైనా పరిహారం ఉంటే మీరే చెప్పండి అంటారు. ఆ పరిహారం రాసిస్తుంటాను. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఆ పరిహారం ఎక్కడ చేయించుకోవాలి అంటారు. వాళ్ళు అడగగానే నేనొక డాక్టర్ని, మీరొక పేషెంట్, మీ వ్యాధి ఏమిటి, ఆ వ్యాధి రావటానికి కారణమేమిటి, ఆ వ్యాధికి మందుంది, అదే ఇది అంటే మీ పాపానికి పరిహారం. ఈ మందుని బయట చాలా రకాల మెడికల్ షాప్స్ ఉన్నాయి, మీరు అక్కడ తీసుకోవచ్చు. మేము ఒక ఫార్మసీ పెట్టుకున్నాం, కావాలంటే తీసుకోండి, అది మీ ఇష్టం అని చెప్తాం. ఈ సూర్యమంగళంలో చెప్పే విధానం అదే. ఇప్పుడు